ఆధ్యాత్మికత, వేదాంతం, వాస్తవికతలను, స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ, రియాలిటీలను ప్రాణం పోసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు శిల్పాల రూపంలో. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో వాటిని గమనించేవారు. ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చింది. రాజుల నుండి నేటి ముఖ్యమంత్రులుగా ఎలా పరిపాలనలో మారిందో కళలు కూడా రూపాంతరం చెందుతూ నాటకం, నాటిక, చలనచిత్రం, నేటి యూట్యూబ్, టిక్ టాక్ల వరకు రూపాంతరం చెందుతుంది. ఇది సినిమా పుట్టుక. సో ఈరోజు మనం మన సినీ ఇండస్ట్రీలో ముగ్గురు దిగ్గజాలను చూద్దాం. వాళ్ళు ఎలా ఎదిగారు, మామూలు కుటుంబం నుండి వచ్చి వాళ్ళు అంత ఉన్నత స్థాయికి ఎలా ఎదిగారో చూద్దాం.